హాయ్ అండి. అందరికీ ప్రసంగించే కళ అద్భుతమైన వక్తలుగా మార్చడానికి, మంచి వ్యక్తి నుండి మంచి వక్తగా మారడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహకారం, ముఖ్యంగా మీలో ఉన్న కోరికతో పాటు కోరిక తీరేంత వరకు ఆ కసి, కృషి రెండూ ఉండాలి. మన పెద్దలు చెప్పారు, కళ, కసి, కృషి. మాట్లాడే ఒక కళ. అలాంటి కళలు చాలా ఉన్నాయి. మనకి పనికొచ్చే ఏ కళ ఉన్నా అతను అద్భుతంగా బతకగలుగుతాడు. ఆ కళ నేర్చుకోవాలంటే కసి ఉండాలి. ఫస్ట్ కసి మాత్రం ఉంటే సరిపోదు, కృషి ఉండాలి. ఈ మూడింటి కలయికతోనే మనం అనుకున్న కోరికలు సిద్ధింపజేయడానికి అవకాశం ఉంది. సరే, విషయంలోకి వచ్చేద్దాం. ముందు వీడియోలో ఒక అద్భుతమైన ప్రసంగికుడికి లేదా ఒక అద్భుతమైన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ఉండాలంటే ఏం కావాలని అందులో 4 అంశాలు చెప్పడం జరిగింది. అందులో ఒకటి మైండ్ సెట్, రెండవది మన కంటెంట్, మూడవది బాడీ లాంగ్వేజ్, నాలుగవది వాయిస్. వీటి మీద పూర్తి స్థాయిలో వీడియోలు చేయబోతున్నాను. చాలామంది అంటుంది ఏంటంటే, నేను కూడా ఒక వీడియో చూశాను, ఇప్పుడు నాకు చాలా ఆలోచనలు వచ్చేసినాయి, నేను స్టేజ్ మీకు వెళ్తే మాట్లాడగలనా, మాట్లాడలేకపోవచ్చు కదా. ఇదే అంశం మీద నేను ఒక 2 సంవత్సరాల క్రితం నాకు ఒక డౌట్ పడింది. అప్పటి వరకు అమీర్పేట మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడిపిస్తూ, ఆ మాట్లాడే క్రమంలో ఎటువంటి మిస్టేక్స్ వస్తున్నాయి, ఎక్కడ ఆగిపోతున్నారు, ఎటువంటి లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దడానికి కావాల్సిన మెలకువలు, మెరుగుపరచుకోవడానికి కావాల్సిన అన్ని టెక్నిక్ చెప్పడం జరిగింది. మేము మళ్ళీ ఆన్లైన్లో ఈ కోర్స్ పెడుతున్నప్పుడు డౌట్లు వచ్చింది, నాకే వచ్చింది. అసలు ఆన్లైన్ వల్ల ఏమైనా ఉపయోగపడుతుందా అనుకున్నప్పుడు ఆన్లైన్లో కూడా వీడియో కాల్లోకి తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి మాటలు వాడుతున్నారు, సందర్భానుచితంగా ఉందా లేదా, వాళ్ళ వాయిస్లో ఆ కాన్ఫిడెన్స్ ఉందా లేదా, వాళ్ళ ముఖంలో చెప్తున్న విషయానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఉన్నాయా లేదా చూసుకొని చెప్పడం ద్వారా ఇవ్వగలిగాం. ఇప్పుడు వీడియోల ద్వారా చేస్తున్నారు కదా. ముందు అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? మైండ్ సెట్ మార్చుకోవడం. అంటే నేను ఎక్కడ నిలబడ్డాను, ఇంతమంది నా ముందు ఉన్నారు, లేదా నా మీద చాలా గొప్ప అభిప్రాయం ఉంది, నా స్పీచ్ వల్ల వీళ్ళు ఏమన్నా నా అభిప్రాయాల్ని మార్చుకునేది, అంటే నా మీద ఉన్న అభిప్రాయం మారిపోతుందేమో, నన్ను చాలా చులకనగా చూస్తారేమో అనుకోవటం వదిలేయండి. నేను ఒక్కటే చెప్తా, స్టేజ్ మీద నిలబడేదంత చేపు మీరు కింగ్ లేదా క్వీన్, అంటే మీరు రాజు. స్టేజ్ మీద ఉన్నారు, మీ చేతిలో మైక్ ఉంది, మీరు రాజు. కింగ్ ఎవరికి భయపడ్డో, కింగ్ ఎవరిని బతులాడు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు అనుకోండి, ఈ వీడియో చూస్తున్నప్పుడు లేచి నుంచోని ఒకసారి ఇలా ఉంచోని అనుకోండి, నేను స్టేజ్ మీద ఉన్నాను చేపు, నేను కింగ్ని, కింగ్ ఎవరికి భయపడ్డో, కింగ్ ఎవరిని బతులాడరు. ఇది మీరు ఎప్పుడైతే మనసులో అనుకుంటారో, స్థిరంగా మీరు మనసులోకి, మెదడులోకి ఎక్కిస్తారో, ఇంకా భయం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సరే సార్, చెప్పినంత ఈజీగా సార్, నేను కూడా చాలా కబుర్లు చెప్తాను, మీరు పబ్లిక్లో ఎప్పుడన్నా మాట్లాడారా? మాట్లాడితే తెలుస్తుంది. నేనైతే ధైర్యంగా చెప్తానండి, నేను ఐఏఎస్లు, ఐపీఎస్లు, వివిధ రంగాల్లో ప్రముఖులందరి ముందు మాట్లాడా. నా ముందు ముఖ్యమంత్రి ఉన్నా, ప్రధానమంత్రి ఉన్నా, లేదా మరొక వ్యక్తి ఉన్నా పట్టించుకోను, భయపడను. ఇదైతే రాసేస్తా. మీకు ఎవరైనా డౌట్ ఉంటే మీరు ఎక్కడైనా మీటింగ్లో ఉన్నప్పుడు పిలవండి, నేను వక్తగా వస్తా. నేను ఇంతకన్నా ఇంకా ఫ్రీగా, ఇప్పుడు ఇంకా కెమెరా ముందు మాట్లాడడానికి ఒకవైపు చూడాలి, చాలా చక్కగా జనాలు చూసుకుని ప్రశాంతంగా మాట్లాడగలను. వచ్చినోడు అన్ని కబుర్లు అని చెప్తాడండి, రాకపోతే తెలుసుతా బాధ ఏంటో. మీరంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తారు. నేను రాజకీయ నాయకుడు కాదు, నేను రోజు స్టేజ్ ఎక్కను. నేను ప్రజలను ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడే చాలా తక్కువ, క్లాసులు మాత్రమే చెప్తుంటా. అయినా ఎలా వచ్చింది? ఇది లాజిక్. యాక్చువల్లీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మీరు ఆడియన్స్ గురించి ఎక్కువ ఆలోచించారు, భయపడ్డారు, తడబడ్డారు, మాట్లాడలేకపోయారు. దీనివల్ల నష్టమా లాభమా? ఆబ్వియస్లీ నష్టమే కదండి. అంటే మీరు భయపడటం ద్వారా మీకు వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు దాన్ని మీరు కోల్పోయి, మీకు ఎదుగుదలకు కావాల్సిన 2 మెట్లని మీరే చెరిపేసుకొని మీరే కిందకి దిగుతున్నారు. ఇది ఫస్ట్ మైండ్ సెట్లో అర్థం, లాజిక్ తెచ్చుకోండి. మీరు స్టేజ్ మీద భయపడడానికి ఎటువంటి కారణాలు చెబుతున్నారో మీ గురించి వాళ్ళు ఏమని అనుకుంటారు, అనుకోరు. మీరు ఎంత అద్భుతంగా మాట్లాడినా ఇవాళ ఉన్న తరానికి, ఈ తరానికి ఈ ఫోన్లో స్క్రోల్ చేయడం అలవాటు అయిపోయిన వాళ్ళు తప్పితే, మీరు చెప్పేది విని అందులో ఉన్న తప్పులేంటో కనుక్కొని దాని మీద మళ్ళీ చర్చ పెట్టి మీ గురించి మాట్లాడుకునేంత సమయం ఎవరికి లేదు. కాబట్టి మీరు చెప్పేది పూర్తిగా వింటారనుకుంటున్నారో అది అబద్ధం. అసలు 90% మీరు చెప్పేది వాళ్ళు వినరు, 5 నిమిషాల తర్వాత గుర్తుండదు. మీరు మాట్లాడిన దాంట్లో 10% వాళ్ళు గుర్తుంటే మీరు చాలా అద్భుతంగా మాట్లాడినట్లు లెక్క. రెండవది, మీరు ఒకసారి అద్భుతంగా మాట్లాడగలిగిన వాళ్ళ లిస్ట్ తీద్దాం. మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో చూసుకుంటే
నాయకులుగా ఉన్నవాళ్ళు, నేను మాట్లాడుతుంది పంచాయతీ స్థాయిలో కాదు, ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో మన స్థానాలను బట్టి లెక్క పెట్టుకున్నా ఇక్కడ అక్కడ కలిపితే దాదాపుగా 45 ఎంపీ స్థానాలు, 294 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇప్పుడు 6 విడగొట్టిన మనకు అవే ఉంది. అంటే దాదాపుగా అది ఒక 300, ఇది ఒక 45 ఇంటూ 3 పార్టీలు వేసుకుంటే ఇది ఒక 300 ప్లస్ ఇంటూ 3 అంటే అదొక 900 ప్లస్ 45 అంటే దాదాపు 1000 మంది పైగా పార్లమెంటు లేదా అసెంబ్లీ సెగ్మెంట్లో లీడర్స్గా ఉన్నవాళ్ళు. ఈ 1000 మందిలో అద్భుతంగా మాట్లాడే వాళ్ళ పేర్లు చెప్పమంటే 5 పేర్లు చెప్పలేరు మీరు, అంటే 0.1%. అంటే మీరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం ప్రయత్నిస్తున్నారంటే మీ కాంపిటీషన్ని 0.9లోకి తీసుకొస్తున్నారు. మీకు మిగతా వాళ్ళందరూ మీ కాంపిటీషన్ కాదు. 99.9% కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చేసి 0.1 అంటే ఆ 0.1% లీడర్లోకి వచ్చేస్తున్నారు మీరు. ఇది అదృష్టంగా భావించండి. మైక్ దొరకడం, మాట్లాడే సందర్భం రావటం అదృష్టం, దాన్ని పనిష్మెంట్గా భావించొద్దు. మీరు ఎప్పుడైతే పనిష్మెంట్గా భావిస్తారో మాట్లాడలేరు. వస్తామా కాదా? రెండోది, మీరు ఎప్పుడన్నా కుదిరితే ఒకసారి రీల్స్ తీసి చూడండి. ఈ రీల్స్ చూస్తున్న వాళ్ళల్లో, చేస్తున్న వాళ్ళలో ఎటువంటి రీల్స్, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, పెద్దలు, టీనేజీలు, అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఎంత చెత్త వీడియోలు తీస్తున్నారో చూడండి. వాళ్ళకి ఎటువంటి సిగ్గు లేదు, ఎటువంటి మొహమాటం లేదు. వాళ్ళకి లేనిది మనకెందుకండి? ఈ ప్రపంచాన్ని జయించే నాయకత్వ లక్షణానికి మొట్టమొదటి లక్షణమైన పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటున్నారు. మీరు మనసులో అనుకుంటే అసాధ్యమవుతుంది. నా వల్ల కాదులంటే ఆగిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, మైండ్ సెట్ మార్చుకోవటం అంటే మీరు ఇంత క్రితం ఎటువంటి కారణాలను సాకుగా చెప్పి అది భయం అంటున్నారో ఆ సాకులన్నీ పక్కన పెట్టండి. పెడితేనే సాధ్యమవుతుంది. ఈ ప్రపంచంలో ఏ నాయకుడు పుట్టగానే నాయకుడు కాల. మీరు ఒక 10 పేర్లు చెప్పండి, వాళ్ళంతా ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో, ఎంత టైం పెట్టారో నాకు తెలుసు. యాక్చువల్ మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్న వాళ్ళు చాలా స్పీకర్స్ అందరూ వాళ్ళు కూడా చాలా విలువైన సమయాన్ని వెచ్చించారు, విలువైన సమాచారాన్ని సేకరించారు, పక్కన నిపుణులను పెట్టుకున్నారు, ప్రాక్టీస్ చేశారు. కాబట్టే వాళ్ళు అనుకున్న స్థాయిలో మాట్లాడగలిగారు, వాళ్ళు అనుకున్న స్థాయిని పొందగలిగారు. మరి అటువంటి అవకాశం ఉన్న ఆ స్థాయిని ఇచ్చే పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి సిగ్గుపడటం, మొహమాట పడటం, వెనక్కి పడటం, అది మన కాలు మనమే లాక్కుంటున్నట్లు లెక్క. అందులోంచి బయటకు వచ్చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, భయపడటంలో ఎటువంటి అర్థం లేదు, అక్కడ ప్రమాదం లేదు, మీరు సిగ్గుమాల పని చేయట్లేదు. నిజంగా చైతన్యకి ఏం మాట్లాడడం కుదరలా, 2 నిమిషాలు తడబడ్డారు. అయినా సరే ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వాస్తవానికి నేను చాలా విషయాలు చెప్పదలుచుకున్నాను, కానీ సమయాభావం వల్ల ఎన్ని విషయాలు చెప్పలేను. ఇక్కడ సందర్భం ఏంటంటే మన గ్రామాభివృద్ధి. ఈ గ్రామాభివృద్ధి గురించి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పనిచేయాలి. అప్పుడే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మన అందం బాగుంటాము. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఏ విషయం గుర్తు రాలేదో ఆ గుర్తురాని విషయం వాళ్ళకి తెలియనియొద్దు. సో మీరు చాలా పాయింట్స్ గుర్తు పెట్టుకున్నారు, అది అక్కడికి వెళ్ళాక గుర్తు రాలేదు, ఇలాంటివి చెప్పొద్దు. అలాగే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీ మొక్కలు ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి అసలు మీరు భయపడుతున్నారన్న విషయం వాళ్ళకి తెలియకుండా ఉండడానికి, భయపడకుండా ఉండడానికి కూడా నెక్స్ట్ వీడియోలో టెక్నిక్ చెప్పబోతున్నా. ప్రస్తుతం మళ్ళీ చెప్తున్నా, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడే ముందు నేను తప్పు చేస్తున్నాను కాదు, మీరు ఒప్పు చేస్తున్నారు, నేను సిగ్గుమాని పని చేస్తున్నాను లేదు, ఎదుటివాడు సిగ్గుపడేలా అద్భుతమైన స్కిల్ మీరు చూపించగలుగుతున్నారు ఆ ప్రపంచానికి. ప్రమాదం ఉంది లేదు, ఎటువంటి ప్రమాదం లేదు. మీ గురించి ఎక్కువసేపు ఆలోచించి తక్కువగా మాట్లాడతారు, అసలు మీ గురించి ఆలోచించే సమయం లేదు. ఒకవేళ వాళ్ళు నిజంగా మాట్లాడ కళ వచ్చిన వాళ్ళు అయితే మిమ్మల్ని కామెంట్ చేయరు, కరెక్ట్ చేస్తారు. మిమ్మల్ని కామెంట్ చేయరు, కరెక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, పని వచ్చినోడు కరెక్ట్ చేస్తాడు, రానివాడు కామెంట్ చేస్తాడు. మనకి క్రికెట్ జరుగుతుంటే కామెంటేటర్స్ ఉంటారు, ఆ బాల్ వెళ్ళింది వచ్చిందని అరుస్తూ ఉంటాడు. కోచ్ కరెక్ట్ చేస్తాడు, కామెంటేటర్ అరుస్తూ చెప్తాడు. అంటే మీరు ఏదన్నా తప్పుగా మాట్లాడితే దాని గురించి ఎవడన్నా మాగుతున్నాడు అంటే వాడికి మాట్లాడడం రాదు. కరెక్ట్ చేసేవాడు కోచ్, మంచిగా వచ్చినవాడు కరెక్ట్ చేస్తారు. సో ఈ రోజు నుంచి నాకు స్టేజ్ ఫియర్ పోయింది, ప్రశాంతంగా ఇలా అనుకోండి, నిలబడండి, ఒకసారి అద్దం ముందుకు వెళ్ళండి, ఒక్క 2 నిమిషాల పాటు మీకు వచ్చిన అంశాన్ని మాట్లాడండి, మీ వాయిస్ మీరు వినండి, మీ ధైర్యాన్ని మీరు చూడండి. ఇంకా భయపడుతున్నారా? ఒక్కసారి నాతో మాట్లాడండి. మీ భయాన్ని పూర్తిగా తొలగించి అద్భుతంగా మాట్లాడే వంత కొరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది.